ఈ వీడియో రికార్డ్ చేస్తున్నానండి. తర్వాత మీకు షేర్ చేసి మీరు తర్వాత మీకు కావాల్సినప్పుడల్లా మీరు రీవాచ్ చేసుకోవచ్చు. ఓకే అండి. సరే సార్. ఓకే సార్. ఓకే. సో, ఇప్పుడు మనం ఫిల్టర్ అనే ఆప్షన్ అప్లై చేద్దాం. మనకి ఎక్కడైతే ఎంప్లాయీస్ లిస్ట్ కావాలో నేను ఆ సెల్‌ని సెలెక్ట్ చేసి యాజ్ యూజువల్ నేను ఈక్వల్ టు సైన్ ఇస్తున్నాను. ఇక్కడ ఫిల్టర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఐ మీన్ ఫిల్టర్ అనే ఫార్ములా. బ్రాకెట్ ఓపెన్ చేసిన ఓకే. తర్వాత ఇక్కడ మనల్ని ఫస్ట్ యారే అని అడుగుతుందండి. యారే అంటే ఏంటి అనంటే అక్కడ ఉన్న డేటా మొత్తం మనం సెలెక్ట్ చేయాలి. సో, నేనిక్కడ ఈ కాలమ్‌లో ఉన్న డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేస్తాను. ఓకే. ఫస్ట్ నా ఎంప్లాయీస్ యొక్క డేటా మొత్తం సెలెక్ట్ చేసి యాజ్ యూజువల్ దాన్ని నేనేం చేస్తున్నానంటే F4 క్లిక్ చేసి ఫిక్స్ చేశాననమాట. ఎందుకంటే ఆ ఏరియా నుంచి అది బయట వెతకకుండా ఎక్సెల్ అనేది. నెక్స్ట్ హుహు. కామా ఇచ్చాను. మళ్ళీ ఇక్కడ ఎంప్లాయీస్‌ని మనం ఎక్కడ వెతకాలి? డిపార్ట్‌మెంట్ వైస్‌గా వెతకాలి. ఎగ్జాక్ట్‌లీ మళ్ళీ నేను డిపార్ట్‌మెంట్ మొత్తాన్ని అక్కడ ఉన్న లిస్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేసి సేమ్ ఇందాకటి హుహు. లాగానే దాన్ని గూడా నేను ఫిక్స్ చేశాననమాట. హ్మ్. జస్ట్ అక్కడ ఉన్న డేటాని మొత్తాన్ని మనం సెలెక్ట్ చేసుకోవటం, ఫిక్స్ చేయటం. సెలెక్ట్ చేయటం, ఫిక్స్ చేసాం. ఇక్కడ సెలెక్ట్ ఓకే. చేసిన తర్వాత లాస్ట్‌లో మీరేం చేస్తారంటే ఈక్వల్ టు సైన్ ఇచ్చి మనకి ఏ డిపార్ట్‌మెంట్‌కి చెందిన వాళ్ళు కావాలి? ఐటీ డిపార్ట్‌మెంట్‌కి చెందిన వాళ్ళు కావాలి. సో, నేను ఐటీ అనేది ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. ఈ హ్మ్. సో, అక్కడ ఏమైంది అనంటే ఇక్కడ ఈ టోటల్ మాస్టర్ డేటాలో ఉన్న ఫైల్ మొత్తం మాస్టర్ డేటాలో ఉన్న డేటా అంతా కలెక్ట్ చేసుకొని, అందులో ఐటీకి సంబంధించిన ఎంప్లాయీస్ వరకే అది మనకి ఫిల్టర్ చేసి ఇస్తుందన్నమాట ఎక్సెల్ అనేది. హ్మ్. ఓకే అండి. సో, అక్కడ హ్మ్. ఈక్వల్ టు బీ3 అని ఇచ్చేసిన తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేసి నేను ఎంటర్ అన్నాను. జస్ట్ ఆ ఐటీకి సంబంధించిన లిస్ట్ మొత్తం అక్కడ వచ్చేసిందండి. ఇప్పుడు ఈ రవి అనే ఆహ్, నేమ్ ఏదైతే ఉందో దాన్ని నేను సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇలా డ్రాగ్ చేశాననుకోండి. హ్మ్. మిగిలిన డిపార్ట్‌మెంట్‌కి చెందిన ఎంప్లాయీస్ లిస్ట్ మొత్తం కూడా మనకొచ్చేస్తుంది. ఓకే. ఎవరెవరు ఏ డిపార్ట్‌మెంట్. అంటే ఇక్కడ రవి అనే దగ్గర బీ3 ఉందండి. రామ్ అనే దగ్గర హ్మ్. చూడండి. మీరు అబ్జర్వ్ చేస్తే. హ్మ్. 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 అంటే అది రిఫరెన్స్ కింద ఏమైంది అనంటే యాక్చువల్‌గా ఆ ఫార్ములా చూడండి. పైన ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నేను మార్క్ చేస్తాను. ఇదిగోండి ఈ ఏరియాలో అబ్జర్వ్ చేయండి. నేను ఇప్పుడు మార్క్ చేస్తున్నాను కదా! సి3 బి బి3 సారీ. ఒక్క నిమిషం. సి బి3, సి3, డి3, ఈ3. అంటే హ్మ్. అక్కడ ఆ కాలమ్స్ ఏంటంటే ఐటీ డిపార్ట్‌మెంట్ వరకు తీసుకుంది. హెచ్ఆర్, అకౌంట్స్, ఫైనాన్స్. అలా హ్మ్. హ్మ్. డిపార్ట్‌మెంట్ మారినప్పుడల్లా అంటే ఈ కాలమ్‌లో ఉన్న వాల్యూ మారినప్పుడల్లా ఆ కాలమ్ వరకే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ లిస్ట్ మనకు అవుట్‌పుట్ ఇచ్చింది. ఓకే. నేను ఇది ఫార్ములా మళ్ళీ చెప్తాను. ఒకసారి మీకు ఇంకా ఈజీ అర్థం అవ్వడానికి. సరే. హ్మ్. ఈ ఫిల్టర్ అనే ఆప్షన్ మటికండి కంపల్సరీగా ప్రతి కంపెనీలో ఉంటుందండి. ఫిల్టర్ అనే ఆప్షన్. ఫిల్టర్ ఆప్షన్. ఓకే. ఓకే. ఫిల్టర్ హుహుహుహు. ఫార్ములా కంపల్సరీ ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్ ఇంకా. మస్ట్ అండ్ షుడ్. ఓకే సార్. ఓకే. చాలా కంపెనీస్ ఏంటి అనంటే వీలుకప్ బదులు ఫిల్టరే యూజ్ చేస్తూ ఉంటాయి. వీలుకప్ ఆ! వీలుకప్ వీలుకప్. అదేలే సార్. ఫిల్టరే ఓకే. యూజ్ ఓకే. ఓకే. నేను మళ్ళీ చెప్తాను చూడండి. ఇక్కడ మనకి కావాల్సింది మచ్చా. డిపార్ట్‌మెంట్ వైస్‌గా ఎంప్లాయీస్ లిస్ట్ కావాలి. ఇక్కడ మనకి మాస్టర్ డేటా ఉంది. సో, ఇక్కడ మాస్టర్ డేటాలో హ్మ్. ఏంటి అంటే నేను శాంపుల్‌గా ఈక్వల్ టు సైన్ సెలెక్ట్ చేసి అక్కడ నేను ఫిల్టర్ అనే ఆప్షన్ ఎంటర్ చేస్తున్నాను. ఎందుకని ఫిల్టర్ ఫార్ములా యూజ్ చేస్తున్నానంటే, అక్కడ అన్ని డిపార్ట్‌మెంట్స్ కలిసిపోయి ఉన్నాయి. అన్ని డిపార్ట్‌మెంట్స్ యొక్క ఎంప్లాయీస్ లిస్ట్ కలిసిపోయి ఉన్నాయి. నాకు ఏ డిపార్ట్‌మెంట్‌కి అవును ఆ సార్. డిపార్ట్‌మెంట్ సెపరేట్‌గా కావాలి కాబట్టి, నేను ఫిల్టర్ అనే హ్మ్. ఆప్షన్ యూజ్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ బ్రాకెట్ ఓకే. ఓపెన్ చేసి జస్ట్ ఇక్కడ ఎంప్లాయీస్ మొత్తాన్ని లిస్ట్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఉన్న లిస్ట్ మొత్తం. జస్ట్ ఓకే దాన్ని సార్. ఏం హ్మ్. చేస్తారంటే ఫిక్స్ చేయండి. ఫిక్స్ చేయటం మటికి మర్చిపోవద్దు. ఫిక్స్ అయిపోతే ఏమవుతుంది అంటే, అది బయట వెళ్లి వెతుక్కుంటుంది ఎక్సెల్ అనేది. ఓన్లీ ఆ ఏరియా వరకే కాకుండా మిగిలిన ఏరియా కూడా సెలెక్ట్ అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఓకే కామా సార్. పెట్టి హ్మ్. ఆ డిపార్ట్‌మెంట్ లిస్ట్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు గుర్తుంచుకుంటే నేను ఈ డిపార్ట్‌మెంట్ హ్మ్. హెడ్డింగ్‌ని సెలెక్ట్ చేయట్లేదండి. ఆ! ఎం అవును. హెడ్డింగ్ సెలెక్ట్ చేయండి. అవును హెడ్డింగ్ సార్. సెలెక్ట్ అవునవును. చేశాను. నిన్న వీలుకప్‌లో మెయిన్ హెడ్డింగ్‌ని సెలెక్ట్ చేసాం. మీకు గుర్తుందో లేదో? ఆ! ఆ! అవును సార్. అవునవును. దానికి అవునవును. దీనికి ఇది డిఫరెన్స్. మీరదొకటే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఓకే మనం సార్. ఓన్లీ ఇక్కడ డైరెక్ట్ ఫిల్టర్ చేస్తున్నాం కాబట్టి మనకి హెడ్డింగ్ అంటే మెయిన్ కాలమ్‌తో మనకి సంబంధం లేదు. మనకక్కడ ఉన్న ఓకే సార్. ఓకే. దాంతోనే సంబంధం ఉంది. వీలుకప్ ఏంటి అనంటే ఆ హెడ్డింగ్‌ని బట్టి అది మ్యాచ్ చేసుకుంటుంది కాబట్టి ఆ హెడ్డింగ్‌ని మనం సెలెక్ట్ చేయాలి. ఓకే అండి. సో, ఇక్కడ నేను ఓకే. టోటల్ డేటాని సెలెక్ట్ చేసుకుంటున్నాను. టోటల్ డేటాని సెలెక్ట్ చేసుకొని యాజ్ యూజువల్ దాన్ని అగైన్ మళ్ళీ నేను ఫిక్స్ చేస్తున్నాను.
ఇప్పుడు పిక్ చేసిన తర్వాత ఈ డేటాలో నాకు ఏం కావాలి అంటే ఏం ఫిల్టర్ చేయాలనుకుంటున్నాను అంటే ఈక్వల్ టు ఇక్కడ ఈ సెల్ని సెలెక్ట్ చేస్తున్నాను, ఐటీ అనే సెల్. అది B3 అనే సెల్లో ఉంది కాబట్టి B3 వచ్చింది అక్కడ. అంటే ఈ టోటల్ డేటాలో ఈ B3 వాల్యూ ఏదైతే ఉందో దాని వరకే ఫిల్టర్ చేసి నాకు ఇవ్వు అని మనం ఎక్సెల్ కి చెప్తున్నాం అనమాట. జస్ట్ అది అయిపోయిన తర్వాత ఓకే సార్. బ్రాకెట్ ఎంటర్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. మిగిలిన డిపార్ట్మెంట్ అంటే జస్ట్ మీరు ఇలా డ్రాగ్ చేసేస్తే కంప్లీట్ అయిపోతుంది. మొత్తం వచ్చేస్తుంది. మొత్తం ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్. ఇంకా నార్మల్ క్లయింట్ డేటాలో అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో డేటా ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్స్ ఉంటాయి. కార్ మోడల్ కార్స్ ఉంటాయి. ఏ మోడల్ కార్ కి ఏ పార్ట్స్ మనం యూజ్ చేస్తున్నాము, సిమిలర్ పార్ట్స్. పలానా మోడల్ కార్ కి పలానా స్పేర్ పార్ట్స్ ఏమేమి యూజ్ చేస్తామో నాకు లిస్ట్ అవుట్ మొత్తం కావాలి అని చెప్పేసి క్లయింట్ అడుగుతూ ఉంటాడు. సేమ్ ఇలాగే మనం ఫిల్టర్ ఆప్షన్ ఇచ్చారు. పలానా షిఫ్ట్ కార్ కి పలానా టైప్స్ యూజ్ చేస్తాం, పలానా క్రేటా కార్ కి పలానా స్పేర్ పార్ట్స్ యూజ్ చేస్తాం అని మనం లిస్ట్ అవుట్ చేసి ఇస్తాం. జస్ట్ సింపుల్ 2 minutes లో అయిపోతుంది. ఇక్కడ మీకు డేటా 10,000 రోస్ ఉన్నా, 10,000 18,000 రోస్ ఉన్నా జస్ట్ మీరు 2 minutes లో చెక్ చేయొచ్చు. జస్ట్ 2 minutes అదే సార్, ఎక్కడ ఉంది ఏంటి అనేది. ఎక్కడ ఉన్నది. ఇక్కడ డేటాని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా అండి మీరు ఏంటి అని అంటే ఇలా డ్రాగ్ చేయొద్దు. అంటే నేను యాక్చువల్గా ఏంటంటే మీకు అర్థం కావడానికి ఇలా డ్రాగ్ చేశాను. ఒక 10 to 20 రోస్ ఉన్నాయి కాబట్టి మనకి డ్రాగింగ్ పాసిబుల్ అవుతుంది. 18,000 రోస్ అనుకోండి ప్రాక్టికల్ గా పాసిబుల్ అవుతుంది. మీరు ఏం చేస్తారంటే మెయిన్ స్టార్టింగ్ పాయింట్ ని సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో సెలెక్ట్ చేయండి. ఓకే, నేను మళ్ళీ చెప్తాను. కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో. ఓకే సార్. సెలెక్ట్ చేయండి. కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ డౌన్ యారో. టోటల్ డేటా సెలెక్ట్ అయిపోతుంది. అలాగే ఈ కాలం సెలెక్ట్ చేయాలి. కంట్రోల్ షిఫ్ట్ ఆ కాలం వరకు సెలెక్ట్ అయిపోతుంది. ఆ కాలం వరకు ఎన్ని రోజులు అంటే ఎంత వరకు డేటా ఉందో అంతవరకు సెలెక్ట్ అయిపోతుంది. ఓకే సార్. ఈ షార్ట్ కట్స్ మనకి రియల్ టైమ్ లో బాగా యూజ్ అవుతాయండి. ఓకే సార్. ఓకే. ఇది టోటల్ గా ఫిల్టర్ ఆప్షన్. నెక్స్ట్ ఇలాంటివి ఇంకొన్ని చూద్దాం. ఓకే కదండి, ఇది మీకు అర్థమైంది కదా ఫిల్టర్. అర్థమైంది సార్. కొంచెం డౌట్స్ ఉన్నాయి, తర్వాత చెప్తానులే సార్ మీకు. అదే మీరు ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత ఏమైనా డౌట్ ఉంటే అడగండి. సిస్టమ్ మీద ఒకసారి మీ దగ్గరికి వచ్చినప్పుడు. ఓకే, నెక్స్ట్ షీట్. మనకి ఇంకోసారి రియల్ టైమ్ లో డేటా ఏంటంటే అండి, ఒక్క నిమిషం జూమ్ చేస్తాను. మనకి ఇలా ఒక్క నిమిషం ఓకే. మనకి కొన్నిసార్లు అండి డేటా ఫైల్స్ మనం డంప్ చేసుకున్నప్పుడు కానీ, అంటే టాలీ నుంచి కానీ లేదా వేరే నోట్ ప్యాడ్ ఫైల్ నుంచి కానీ మనం ఎక్సెల్ లోకి డంప్ చేసుకున్నప్పుడు ఇలాంటి స్పేసెస్ వస్తూ ఉంటాయండి. అవును సార్. స్పేసెస్ వస్తూ ఉంటాయి. దాన్ని క్లయింట్ ఏమంటాడంటే నాకు డేటా క్లీనింగ్ చేసి ఇవ్వండి అంటారు. డేటా క్లీనింగ్, దాన్ని డేటా క్లీనింగ్ అంటారు. డేటా క్లీనింగ్ ఏంటి అని అంటే ఇలాంటి స్పేసెస్ ఏమీ లేకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంప్లీట్ డేటా నాకు కావాలని అడగటం అనమాట. దాన్ని డేటా క్లీనింగ్ అంటే. అంటే డేటా క్లీనింగ్ అంటే మళ్ళీ ఇంకా ఉంది, అది మీ తర్వాత చెప్తాను. సో ఈ స్పేసెస్ అన్ని డీటెయిల్స్ నాకు ఇవ్వండి అంటారు. మనం జనరల్ గా ఏం చేస్తామంటే ఈ రోస్ ని సెలెక్ట్ చేసి మనం వాటిని వన్ బై వన్ డెలీట్ చేసుకుంటే అది డెలీట్ అయిపోతుంది ఆ రోస్ వరకు. అప్పుడు మనకి కంప్లీట్ ప్లెయిన్ టెక్స్ట్ వరకే అక్కడ టేబుల్లో ఉంటుంది. కానీ అలా ఎన్ని ఎంటీ రోస్ ని మనం డెలీట్ చేయగలం? ఓకే, ఇక్కడ అంటే నాకు సింపుల్ డేటా ఉంది కాబట్టి ఒక 2 minutes వెయిట్ చేస్తే ఈ కాలమ్స్ అన్నిటిని డెలీట్ చేయగలం, కొంచెం పేషెన్స్ గా ఎంటర్ చేస్తే. కానీ రియల్ టైమ్ లో కదా ఒక 10,000 20,000 30,000 రోస్ కూడా ఉండొచ్చు. అన్ని ఒకేసారి మనం హ్యూజ్ గా ప్లాన్ చేయాలి అంటే మాన్యువల్ గా కుదరదు. అక్కడ మనం యూజ్ చేయాల్సిన ఆప్షన్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేయండి. డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత షార్ట్ కట్ Ctrl+G అండి. Ctrl+G. లేదు అనుకుంటే మీరు హోమ్ ట్యాబ్ లో మీకు ఇక్కడ ఫైనాన్స్ సెలెక్ట్ లో గో టు
గో టు అనే ఆప్షన్ ఉంది చూసారా? ఓకే అండి. నిన్న మీకు లాస్ట్ క్లాస్ లో నేను ఫైండ్ రీప్లేస్ గురించి చెప్పాను, మనకు అది ఎలా యూజ్ అవుతుందని. అవును సార్, అవును. దాని కింద గో టు ఆప్షన్ లోకి వెళ్ళి ఇక్కడ మీకు స్పెషల్ అని ఉంటుందండి, స్పెషల్ అని దాన్ని క్లిక్ చేస్తే మనకి ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. ఓకే, ఇందులో మనకి కావాల్సింది ఏంటి? బ్లాంక్స్. అంటే ఈ గో టు స్పెషల్ అనే ఆప్షన్ ఏం చేస్తుంది అంటే, మీరు పర్టికులర్ డేటాలో ఏ టైప్ ఆఫ్ డేటా అయినా సరే, అది ఎంటీ సెల్ అయినా సరే, లేదంటే కాలమ్స్, ఐ మీన్ స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్న సెల్ అయినా సరే, సెలెక్ట్ అవ్వాలి అనుకుంటే సెలెక్ట్ అవుతుంది. ఓకే, నేను ఇక్కడ ఏం సెలెక్ట్ అవ్వమని చెప్తున్నా అంటే బ్లాంక్ డేటాని సెలెక్ట్ చేసుకొని చెప్తున్నాను ఎక్సెల్. ఓకే అండి, ఎక్కడైతే సెల్స్ లో బ్లాంక్ డేటా, బ్లాంక్ అంటే అసలు ఏ డేటా లేకుండా ఉంటుందో వాటి వరకు సెలెక్ట్ చేసుకొని ఇది సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. ఓకే, అది సెలెక్ట్ చేసి నేను ఓకే అని క్లిక్ చేయగానే వాటి వరకు సెలెక్ట్ అయింది నాకు. ఓకే అండి, మీకు అర్థమైందా? మళ్ళీ ఒక్కసారి చెప్పండి సార్ ఒకసారి. ఓకే, చెప్తాను. ఓకే, ఇక్కడ టేబుల్లో మనకి ఈ సెల్స్ ఉన్నాయి చూసారా, వాటిని బ్లాంక్ సెల్స్ అంటామండి. బ్లాంక్ సెల్స్ అంటే ఆ సెల్స్ లో ఏ డేటా లేకపోవడం. ఓకే, ఇక్కడ అవును సార్, ఓకే. వచ్చేసరికి మీకు కన్ఫ్యూజ్ అవుతున్నారండి, ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు చూడండి మీకు క్లియర్గా ఉంటాం. ఇప్పుడు ఈ ఎంటీ సెల్స్ ఓకే ఉంది కదా, ఈ ఎంటీ సెల్స్ ని మనం బ్లాంక్ డేటా అంటాం అనమాట. ఓకే సార్. ఓకే, ఇప్పుడు ఓకే నేనేమంటానంటే సార్. ఎక్సెల్ కి టోటల్ ఆ ఎంటీ సెల్స్ ని నేను డెలీట్ చేయాలి కాబట్టి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది డెలీట్ చేయాలంటే ఎక్సెల్ కి పలానా సెల్స్ సెలెక్ట్ చెయ్యి అని చెప్పి చెప్పాలి. ఓకే, నేను ఇలా అవును సార్. వన్ బై వన్ అంటే నేను ఇలా సెలెక్ట్ చేయలేను, కంట్రోల్ పెట్టుకుని అన్ని, ఎందుకంటే నాకు హ్యూజ్ డేటా అనేది ఉంటుంది కాబట్టి. ఒకేసారి సెలెక్ట్ అవ్వాలి అని అనుకుంటే కనుక నేను అక్కడ డేటాని మొత్తాన్ని సెలెక్ట్ చేసి నేనేం చేస్తానంటే హోమ్ ట్యాబ్ లో ఫైండ్ అండ్ సెలెక్ట్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి గో టు ఉంది చూసారా, ఆ గో టు అనే ఆప్షన్ నాకు ఒక డైలాగ్ బాక్స్ వచ్చింది. ఈ డైలాగ్ బాక్స్ లో స్పెషల్ అని ఉంది చూసారా, ఈ స్పెషల్ అనే బటన్ క్లిక్. ఓకే, ఇంకో డైలాగ్ బాక్స్ వచ్చింది. ఇక్కడ నేను ఎక్సెల్ కి ఏం చెప్తున్నా అంటే బ్లాంక్ అని ఉంది చూడండి ఇక్కడ ఆప్షన్. అవును సార్, బ్లాంక్స్. అంటే సింపుల్ గా అక్కడ నేను ఏ ఏరియా అయితే సెలెక్ట్ చేశానో ఆ ఏరియాలో బ్లాంక్ సెల్స్ మాత్రమే, అంటే ఎంటీ సెల్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకో అని నేను ఎక్సెల్ కి చెప్తున్నాను అనమాట. అర్థమైంది సార్. ఓకే, ఓకే. నువ్వు ఎంటీ సెల్స్ మాత్రమే సెలెక్ట్ చేయని చెప్తున్నాను. నేను ఆ సెల్స్ ని సెలెక్ట్ ఓకే, చేసి ఓకే అని క్లిక్ చేయగానే ఆ సెల్స్ వరకు సెలెక్ట్ అయింది. ఓకే, ఓకే. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే వాటిని డెలీట్ చేయడానికి, అంటే ఇక్కడ డెలీట్ అనే ఆప్షన్ డైరెక్ట్ గా ఫంక్షన్ అవ్వదండి. అక్కడ మనకు కంట్రోల్ మైనస్ క్లిక్ చేస్తే మనకి ఇందాక బాక్స్ వస్తుంది ఎంటైర్ రో. ప్లస్ అన్నారు సార్. ఏంటండి, నాకు అర్థం కాలేదు. ఇందాక ప్లస్ అన్నారు కదా. ప్లస్ కాదండి, మైనస్. కంట్రోల్ మైనస్. జస్ట్ కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి మైనస్ అని ప్రెస్ చేస్తే సరిపోతుంది, ఈ డైలాగ్ బాక్స్ వస్తుంది. దాంట్లో ఎంటైర్ రో సెలెక్ట్ చేసుకుని ఓకే అని క్లిక్ చేయగానే ఆ ఎంటీ రోస్ అన్ని డెలీట్ అయిపోతాయి. అదే కాకుండా సార్, ఇప్పుడు డైరెక్ట్ గా త్రూ షార్ట్ కట్ కీ ద్వారా చేయాలి అంటే సార్ చెప్తాను. ఇప్పుడు ఇలా ఉంది డేటా. ఓకే, నేను డేటాని ఇలా సెలెక్ట్ చేస్తున్నాను. కంట్రోల్ జెడ్ తో సెలెక్ట్ చేసుకోవచ్చు కదా సార్ మొత్తం. కంట్రోల్ జెడ్ కదా, కంట్రోల్ ఏ. కంట్రోల్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే సార్. తర్వాత కంట్రోల్ జీ క్లిక్ చేస్తే మనకి ఆ డైలాగ్ బాక్స్ వస్తుంది, గో టు అనే ఆప్షన్. అందులో కంట్రోల్ జీ. కంట్రోల్ జీ అనేది షార్ట్ కట్ అండి. అందులో స్పెషల్ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఈ ఫ్యూచర్స్ అన్ని వస్తాయి. ఇందులో బ్లాంక్స్ అనమాట, బ్లాంక్స్. ఈ బ్లాంక్స్ అనేది సెలెక్ట్ చేసి నేను ఓకే చేస్తే వాటి వరకు సెలెక్ట్ అవుతుంది. ఆ ఎంటీ సెల్స్ ఏదైతే ఓన్లీ వాటి వరకే సెలెక్ట్ అవుతుంది, మిగిలిన ఏ డేటా సెలెక్ట్ అవుతుంది. అక్కడ నెక్స్ట్ కంట్రోల్ మైనస్ అండి. ఇక్కడ అంటే ఏది డెలీట్ చేయాలనుకుంటున్నా అంటే ఎంటైర్ రో మొత్తాన్ని డెలీట్ చేయాలనుకుంటున్నాను అని ఆప్షన్ సెలెక్ట్ చేసి ఓకే అంటే డేటా మొత్తం డెలీట్ అయిపోతుంది. అంటే ఐ మీన్ ఎంటీ సెల్స్ అన్ని డెలీట్ అయిపోతుంది. దీన్ని డేటా క్లీనింగ్ అంటారండి. ఓకే సార్, ఓకే. డేటా క్లీనింగ్ అంటే మన సరే. ఎక్కువగా ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే నోట్ ప్యాడ్ లో నుంచి మనం ఎక్సెల్ లోకి డైరెక్ట్ గా డంప్ చేసుకుంటామండి. చేసుకున్నాం. ఆ డేటా అంతా కూడా ఏంటంటే డైరెక్ట్ గా రాదు, ఇలా ఎంటీ రావటం లేదా స్పెషల్ క్యారెక్టర్స్ రావటం,
లేదా వర్డ్ ఓకే ఓకే కేసెస్ రావటం ఇలా వస్తుంది. దాన్ని మనం ఓకే సార్ డైరెక్ట్ సబ్మిట్ చేయలేము. ఎందుకంటే వాళ్ళకి అది వెరిఫై చేసుకోవడానికి గానీ, లేదంటే చెక్ చేసుకోవడానికి గానీ వాళ్ళకి అది ఈజీగా ఉండదు. అలాంటప్పుడు మనం ఈ ఆప్షన్ యూజ్ చేస్తాం. ఓకే సార్ ఓకే నెక్స్ట్ సేమ్ ఇదే ఆప్షన్ ఉంది. సేమ్ ఇదే ఆప్షన్. ఇక్కడ నేను కొంచెం డేటా ఎంటర్ చేస్తాను. ఓకే. ఇక్కడ మనకి డేటాని డంప్ చేస్తున్నప్పుడు ఎంప్లాయీ వాళ్ళ మొబైల్ నంబర్, ఎంప్లాయీ వాళ్ళ మొబైల్ నంబర్, ఎంప్లాయీ వాళ్ళ మొబైల్ నంబర్ ఇలా ఒకే కాలమ్‌లో వచ్చిందండి. ఓకే. అవును సార్ నాకు ఇప్పుడు క్లయింట్ ఏంటి అంటే నాకు ఈ ఎంప్లాయీస్ మొత్తం ఒక కాలమ్‌లో, ఈ మొబైల్ నంబర్స్ అన్నీ ఒక కాలమ్‌లో రావాలని అడిగాడు మన క్లయింట్. ఉమ్, ఉమ్, ఉమ్. అక్కడ మనం ఏంటి అంటే ఈ రవి కాపీ, పేస్ట్. ఈ మొబైల్ నంబర్ కాపీ, పేస్ట్. ఇప్పుడు కాపీ, పేస్ట్, కాపీ, పేస్ట్. ఇలా మనం ఎన్ని నంబర్స్ అని కాపీ పేస్ట్ చేయగలం? ఇక్కడ మనకి సింపుల్‌గా చేయగలం. 6 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఓకే. కానీ రియల్ టైమ్‌లో హ్యూజ్ డేటా ఉంటుంది. అలాంటప్పుడు ఎన్ని నంబర్స్ అని మనం అవును, కాపీ చేయగలం? చేయలేం. అలాంటప్పుడు ఏంటి అంటే చేయగలం. మన సింపుల్ మెథడ్ ఏంటి అంటే సేమ్ ఇదే ఆప్షన్ అండి. డేటాని సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సేమ్ ఉమ్, ఎగ్జాక్ట్‌గా కంట్రోల్ జీ ఇందాక గో టు ఆప్షన్ ఉంది కదా! కంట్రోల్ జీ. ఉమ్, ఉమ్. లేదనుకుంటే హోమ్ ట్యాబ్‌లో ఫైండ్ అండ్ సెలెక్ట్‌లోకెళ్ళి గో టు ట్యాబ్‌లోకెళ్ళండి. సేమ్ అదే స్పెషల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏంటి అంటే ఓకే సార్ మనకి ఇందాకలాగా బ్లాంక్ సెల్స్ కాదండి. ఎంప్టీ సెల్స్ కాదు మనకు కావాల్సింది. కాన్సోనెంట్స్ కావాలి. ఉమ్, కాన్సోనెంట్స్, ఓకే సార్ కాన్స్టెంట్స్ అంటారు. ఈ కాన్స్టెంట్స్‌లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కాపీ అవ్వాలి? మనకి ఇది రవి, రామ్, మోహన్ అనేది టెక్స్ట్ అనమాట. కాబట్టి ఇక్కడ మిగిలినయన్ని తీసేసి టెక్స్ట్ ఒకటే సెలెక్ట్ చేయండి. ఓకే కాంపోనెంట్స్ ఓకే అది అర్థమైంది కాన్స్టెంట్స్ టెక్స్ట్ ఒకటే సెలెక్ట్ చేసి ఓకే చేయండి. దాని వరకు సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ చూసారా ఆ నేమ్ అంటే సెలెక్ట్ అయింది. ఇప్పుడు సింపుల్‌గా కంట్రోల్ సి కాపీ మీరు ఎక్కడ పేస్ట్ చేయాలనుకుంటున్నారు? ఎంప్లాయీ దగ్గర. కంట్రోల్ వి పేస్ట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఈ డేటాని సెలెక్ట్ చేసి ఫైండ్ అండ్ సెలెక్ట్ గో టు అనే ఆప్షన్‌కెళ్ళి స్పెషల్ క్లిక్ చేయండి. ఇప్పుడు కాన్స్టెంట్స్‌లో మీకు కావాల్సింది ఏంటి? నంబర్స్. అంటే మొబైల్ నంబర్ అంటే నంబర్సే కదండీ! కాకపోతే మిగిలినదంతా సెలెక్ట్ చేసేయండి. ఓన్లీ తీసేసేసి నెంబర్స్ పెట్టండి నంబర్స్ సెలెక్ట్ చేసి ఓకే అంటే దాని వరకు సెలెక్ట్ అవుతుంది. సింపుల్. మళ్ళీ ఆ నంబర్స్ సెలెక్ట్ అయింది కాబట్టి కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఓకే అలా మీకు 10,000 రోస్, 20,000 రోస్ ఉన్నాయనుకోండి. ఒక 2 మినిట్స్‌లో చేసేయొచ్చు. అది అర్థమైంది సార్ టెక్నిక్ అర్థమైంది మనకు తెలిస్తే. అదే అదే తెలియలేదనుకోండి అదే ఈ ప్రాసెస్ అంతా కొంచెం గుర్తుపెట్టుకోవాలి అవునండి. అంటే మనం కొంచెం ప్రాక్టీస్ చేస్తుంటే ఆటోమేటిక్‌గా గుర్తుండిపోతుంది. అవును సార్ అవును సో, అవును అవును ఈ టైప్ ఆఫ్ వర్క్సే వస్తూ ఉంటాయండి రియల్ టైమ్‌లో. మీరు ఈవెన్ ఏ క్లయింట్ దగ్గరికైనా వెళ్ళండి. ఈ టైప్ ఆఫ్ వర్క్సే వస్తూ ఉంటాయి. మాక్సిమం వీలుకప్ కంటే ఎక్కువగా ఫిల్టర్ అడుగుతారు సార్ ఈ టైప్ ఆఫ్ ఫిల్టర్స్ ఎగ్జాక్ట్‌లీ అండి. వీలుకప్ అనేది వాళ్ళేంటి అంటే కొన్ని సిట్యుయేషన్స్‌లోనే యూజ్ చేస్తారు. ఫిల్టర్ అనేది మటికి కంపల్సరీ యూజ్ చేస్తారండి. ఫిల్టర్. అదేలే సార్ డేటాని సరి చేసుకుని పెడతానికి ఎగ్జాక్ట్‌లీ. ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు నిన్న మీకు ఏంటి ఐడీ నంబర్ ఎంటర్ చేస్తే మనకు అవుట్‌పుట్ వస్తుంది అని చెప్పాను మీకు. అవును వీళ్ళు సార్ అవును 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 అంటే ఒక నంబర్ ఎంటర్ చేయగానే దానికి సంబంధించిన డేటా వస్తుంది. అక్కడ మనం ఏంటంటే అవును ప్రతి సార్ సెల్‌లో ఫార్ములా అప్లై చేసుకుంటూ వెళ్ళేవాడిని. అవును సార్ అవును 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 మొబైల్ నంబరు, స్టూడెంట్ నేము, వాళ్ళ ఫీజు, కోర్స్ డీటెయిల్స్ అన్న ప్రతి కాలమ్ దగ్గర ఫార్ములా అప్లై చేసుకుంటే వెళ్ళాం. అది రియల్ టైమ్‌లో ఉమ్, హార్డ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి 4 అంటే స్టూడెంట్ నేము, మొబైల్ నంబర్, కోర్స్ డీటెయిల్స్, ఫీ డీటెయిల్స్ ఒక 4 కాలమ్స్ కాబట్టి 4 టైమ్స్ ఫార్ములా అప్లై చేస్తాం. అదే రియల్ టైమ్‌లో అవును సార్ ఒక 20 ఫీల్డ్స్ ఉంటాయి. ఆ 20 సార్లు మనం ఫార్ములా ఎంటర్ చేస్తూనే వెళ్ళాలిగా. అది వాళ్ళకి చేయలేము అంత ఈజీగా కష్టమైపోతుంది. అందుకని ఏంటంటే అలాంటి సిట్యుయేషన్‌లో ఈ ఫిల్టర్ అనే ఆప్షన్ యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఇది మనకి అడ్వాన్స్డ్ చెప్పండి. దీంట్లో ఇది అడ్వాన్స్డ్ సార్ ఫిల్టర్ అనేది ఎగ్జాక్ట్‌లీ అండి. ఫిల్టర్ అనేది ఓకే ఓకే బాగుంది. ఎక్సెల్ అడ్వాన్స్ లో వస్తుంది అవును. ఓకే సార్ ఓకే ఓకే అంటే ఇక్కడ నథింగ్ బట్ లైక్ వీల్ కప్ కి అడ్వాన్స్ అనుకోవచ్చు ఇంక ఇది. ఎగ్జాక్ట్‌లీ అండి. కరెక్ట్‌గా చెప్పారు. వీలుకప్‌కి ఇది అడ్వాన్స్‌డ్ అనుకోవచ్చు.
ఓకే సార్. అంటే అది సరే సార్. ఏమవుతుందంటే రియల్ టైంలో అంటే నేను అడ్వాన్స్డ్ అనేది దేనిని అంటున్నానంటే మనం రియల్ టైంలో అప్లై చేసే ప్రతి థింగ్ నేను అడ్వాన్స్డ్ కింద మీకు చెప్తున్నాను. ఇది అదే అర్థమైంది సార్, అడ్వాన్స్ అర్థమైంది. నేను ఎందుకు అది అంటున్నానంటే కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంది. అంటే లైక్ ఏంటంటే మీరు అన్నట్టు ప్రతిరోజు కాలమ్స్ సెలెక్ట్ చేసుకుంటా ప్రతిదీ ఫామ్ లో అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. అవునండి. ఇది ఏంటంటే ఈజీ మెథడ్ లో ఉంది సార్, షార్ట్ కట్ లాగా. అవునండి. ఓకే సార్. ఓకే. కాకపోతే కొంతమంది క్లయింట్స్ ఏంటంటే అండి నాకు ఆ ఫార్ములా చేసి ఇవ్వండి అంటారు. వాళ్ళ రిక్వైర్మెంట్. కాబట్టి మనం 2 తెలుసుకొని ఉండాలి. అదే సార్, వీలుకప్ తెలిసి ఈ ఆ! అడ్వాన్స్ ఫిల్టర్ ఆప్షన్ కూడా. వీలుకప్ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేయకపోయినా మనకి గుర్తుండాలి. ఎందుకంటే వాళ్ళు సడెన్‌గా అడిగారనుకోండి నాకు ఇలా కావాలని. మనం అప్పుడు అవును సార్. లేదండి అని చెప్తే కరెక్ట్ కాదు గదా! అందుకనే నేను అవును మీకు సార్. అవును. బేసిక్‌గా చెప్పేసి తర్వాత ఇయి చెప్తున్నాను మీకు. సరే సార్. సరే సార్. ఓకే సార్. ఓకే అండి. ఇది గో టు ఆప్షన్‌లోది కూడా మీకు అర్థమైంది కదండీ! ఈ స్పెషల్ కంట్రోల్ జీకి వెళ్ళి కంట్రోల్ జీ ఇస్తే ఒక ఐకాన్ ఓపెన్ అవుతుంది. ఎగ్జాక్ట్‌లీ. ఇక్కడ సింపుల్‌గా చెప్పాలి అనంటే మీరు డేటాని కంట్రోల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్ ది షార్ట్ కట్ ఓపెన్ చేసి ఈ డయలాగ్ బాక్స్ స్పెషల్ ఇక్కడ స్పెషల్ అనేది క్లిక్ చేస్తే కాన్స్‌ని మీరు కాంపోనెంట్. దేన్ని సెలెక్ట్ చేయాలి అంటే ఐ మీన్ దేన్ని కాపీ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని మటుకే సెలెక్ట్ చేయండి. నేను ఇక్కడ టెక్స్ట్‌ని సెలెక్ట్ అర్థమైంది చేసుకుంటున్నాను. సార్. కాబట్టి ఓకే సార్. ఓకే. టెక్స్ట్ అనేది చూసుకొని ఓకే చేస్తే అక్కడ కాపీ, పేస్ట్. సారీ ఇది కూడా ఓకే. సెలెక్ట్ అయిపోయింది కదా! అంటే ఇంకా కొంచెం కొన్ని ఇది కూడా ఉన్నాయి సార్, కొంచెం వేరే కూడా ఆబ్జెక్ట్స్ అనేవి కూడా ఉన్నట్టున్నాయి. అదే అట్లా ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఉంటే ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుని చేసుకోవడం. ఎగ్జాక్ట్‌లీ. ఓకే సార్. ఓకే. అంటే ఈ టెక్నిక్స్ తెలిస్తే అండి ఎంత డేటా ఉన్నా సరే అదే సార్, తొందరగా చేసేయచ్చు మీరు అన్నట్టు. తొం తొందరగా చేసేయొచ్చు. మనకి ప్రాసెస్ కూడా చాలా సారీ ఇదేంటి? నేను టెక్స్ట్ సెలెక్ట్ చేశాను. ఒక్క నిమిషం. ప్రాసెస్ కూడా మనకి ఈజీ అయిపోతే ఏమవుతుందంటే అండి, మన జాబు ఉమ్. చాలా రిలీఫ్‌గా ఉంటుంది. ఎందుకంటే క్లయింట్ అవును సార్. ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా అడుగుతూ ఉంటాడు. అర్థమైంది, అర్థమైంది సార్. ఓకే. ఓకే. ఇప్పుడు నేను పైవట్ టేబుల్ చెప్పారు కదా సార్ మొన్న. అవునండి. చెప్పండి. ఆ పైవట్ టేబుల్ ఎక్కువగా యూజ్ చేస్తారు సార్ అది కూడా. అది కంపల్సరీ ఎక్కువగా యూజ్ చేస్తారండి. ఎందుకంటే ఓకే. ఓకే. మనకి పైవట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫార్మాట్ ఉందండి. ఇక్కడ ఫిల్టర్‌లో మీరు సార్ గెట్ ఒకసారి చేసుకున్నారు. ఒకసారి ఒకసారి పైవట్ టేబుల్ కూడా చెప్పరా సార్ అది కొంచెం. ఓకే. ఇక్కడ మీరు ఒక పాయింట్ చెప్తాను. ఇక్కడ మీరు ఫిల్టర్‌లో చూడండి. ఐటీ డిపార్ట్‌మెంట్‌లో ఎవరు వర్క్ చేస్తున్నారు? హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్‌లో ఎవరు వర్క్ చేస్తున్నారు? అలా మీకు డేటా అనేది మీరు ఫిల్టర్ చేసి కావాల్సిన అవుట్‌పుట్ ఇచ్చారు. కానీ అవును సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఎంత సేల్స్ చేశారు? హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఎంత సేల్స్ చేశారు? ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఎంత సేల్స్ చేశారు? లేదా వాళ్ళకి సాలరీస్ ఎంత వచ్చాయి? అనే ఇన్ఫర్మేషన్ మనం ఫిల్టర్ ఆప్షన్‌లో చెప్పలేం. అవును సార్, ఫిల్టర్ ఆప్షన్ చెప్పలేము. అవును. ఓకే. ఇప్పుడు నాకు అకౌంటింగ్ డిపార్ట్‌మెంట్‌లో వీళ్ళున్నారు. ఓకే. వీళ్ళకి సాలరీస్ ఎంత పే ఉమ్. చేసామో చెప్పలేం. అలా మనకి సమ్మరైజ్‌గా చెప్పాలి అంటే పైవట్ టేబుల్ కావాలి. ఓకే. ఓకే. ఓకేండి. అంటే దాని ఫ్యూచర్స్ దానికే ఉంటాయి. అర్థమైంది సార్, అర్థమైంది. ఓకే. 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 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇది ఓన్లీ డేటా కరెక్షన్ వరకే ఉపయోగపడుతుంది మీరు ఫిల్టర్ ఆ లెక్కన. ఎగ్జాక్ట్‌లీ అండి. అంటే డేటాని లైక్ ప్రాపర్ గా పెట్టుకుని మనం చూసుకునే విధంగా. అవునండి. ఓకే. అది ఇప్పుడు పైవట్ టేబుల్ కదండీ మీరు అడిగింది? అవును సార్. ఓకే. ఒక్క నిమిషం. నేను ఇప్పుడు ఇదే డేటాని పైవట్ టేబుల్‌లో కన్వర్ట్ చేస్తాను చూడండి. అదే సార్ చెప్పండి. సేల్స్ ఓకే. సాలరీ
ఓకే. ఇప్పుడు ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్‌లో మనకి ఏ డిపార్ట్‌మెంట్‌లో ఎవరెవరు వర్క్ చేస్తున్నారైతే మనం చెప్పగలం. లేదంటే ఆహ్, పలానా స్పేర్ పార్ట్స్ ఏ కార్‌కి యూజ్ చేసామనో, పలానా థింగ్స్ మనం ఎక్కడ యూజ్ చేసామన్నది మనం చెప్పగలం. కానీ ఇప్పుడు హ్మ్. ఈ డిపార్ట్‌మెంట్ మొత్తానికి టోటల్ సాలరీ కాస్ట్ ఎంతయింది? ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌కి కాస్ట్ ఎంతయింది? అనే ఇన్ఫర్మేషన్ మనం ఈజీగా ఫిల్టర్ ఆప్షన్‌లో చెప్పలేమండి. సో, దానికి అక్కడ మనం ఏం చేస్తాము అనంటే నేను ఆ డేటాని సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ ట్యాబ్‌లోకెళ్ళి పైవట్ టేబుల్‌ని క్లిక్ చేస్తాను. సో, ఇక్కడ ఓకే. న్యూ వర్క్ షీట్ తీసుకున్నాను. కొత్త షీట్‌లో అయితే నాకు ఈజీగా ఉంటుందని. మనకక్కడ హెడ్డింగ్స్ ఓకే. ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపార్ట్‌మెంట్‌కి ర్యాంక్ 1 ఇస్తున్నాను. ఎందుకంటే నాకు డిపార్ట్‌మెంట్ వైస్‌గా కావాలి కాబట్టి. ఏంటి సార్? డిపార్ట్‌మెంట్‌కి ఏమన్నారు సార్? మళ్ళీ చెప్పండి నాకు అర్థం కాలేదు. డిపార్ట్‌మెంట్‌కి ర్యాంక్ 1 అర్థం కాలేదు సార్. డిపార్ట్‌మెంట్‌కి ర్యాంక్ 1 ఇస్తున్నానండి. ఎందుకంటే నాకు డిపార్ట్‌మెంట్ వైస్‌గా కావాలి కాబట్టి. మెయిన్ ఐటెమ్ అవును డిపార్ట్‌మెంట్. సార్. అవును. ఓకే. ఇప్పుడు క్లయింట్ అడిగేది ఏంటి అంటే, నాకు ఈ డిపార్ట్‌మెంట్‌కి ఎంత సాలరీ అవుతుంది? ఈ డిపార్ట్‌మెంట్‌కి ఎంత అర్థమైంది. సాలరీ అర్థమైంది. అవుతుందని నాకు చెప్పాలి అన్నారు. అంటే అక్కడ మనం ఏంటి మెయిన్ ఐటెమ్ డిపార్ట్‌మెంట్ అవ్వాలండి. ఓకే సార్. అర్థమైంది. అర్థమైంది. అది వాళ్ళ క్లయింట్ కమ్యూనికేషన్‌ని బట్టి మనం అది గుర్తు తెచ్చుకోవాలి. ఏది మెయిన్ ఐటెమ్ అవుతుంది? ఏది సబ్ ఐటెమ్ అవుతుంది? ఓకే. సో, ఓకే. నేను అర్థమైంది. అర్థమైంది సార్. ఎంప్లాయికి సెకండ్ ర్యాంక్ ఇస్తున్నాను. సాలరీస్, వాల్యూస్‌లో పొజిషన్ అయిపోయింది. సో, నాకిక్కడ అకౌంటింగ్ డిపార్ట్‌మెంట్ మొత్తానికి అప్రాక్సిమేట్‌లీ 2,80,000 ఆహాహా! కాస్ట్ అయింది. ఇది నేను ఓకే. ఓకే. ఫిల్టర్‌లో చేయగలనా అంటే చేయలేను. ఓకే. ఓకే. ఓకే అండి. సో, మనం ఎప్పుడైతే వాల్యూస్ నంబర్స్, క్వాంటిటీ ఇలాంటివి వస్తాయో, అది మనం ఫిల్టర్ ఆప్షన్‌లో చేయలేం. మనం కేవలం ఏంటి అర్థమైంది. అర్థమైంది. అంటే లైక్ ఎక్స్‌పెన్సెస్ ఎంతైతే మనం డివైడ్ చేసి చూపించాలి అని అనుకుంటున్నామో కంపెనీలో, అది మాత్రమే పైవట్ టేబుల్‌లో చేయగలం. ఎగ్జాక్ట్‌లీ. అలా మనం యూజ్ చేసి చూపించడానికి పైవట్ టేబుల్ మనకి యూజ్ అవుతుంది. ఫిల్టర్‌లో మనం యూజ్ చూపించం. అవుతుంది. ఓకే సార్. ఇంత గ్రాస్ వాల్యూస్ వచ్చినాయి, లాసెస్ వచ్చినాయి అని గాని పైవట్ టేబుల్‌లో చూపించేస్తా సార్ మొత్తం అది అది కూడా. నాకు అర్థం కాదు. మళ్ళీ చెప్పరండి. పై ఆహ్, కంపెనీ లాసెస్‌లో ఉంది, కంపెనీ గ్రోత్‌లో ఉంది, ఇంత ఇదిలో ఉందని చెప్పి పైవట్ టేబుల్‌లో కూడా మీరు చెప్పారు కదా సార్ ఇంకోటేదో సంథింగ్ 3 కాలమ్స్ ఉంటాయి. దాన్నేమంటారు? ఇక్కడ పైవట్ టేబుల్‌లో ఉన్నాం కదా మనం. నాకు గుర్తు రాలేదండి. అదే సార్ గ్రాఫ్స్ లాగా వస్తాయి కదా మొత్తం. ఓకే. ఓకే. బార్స్ అంటున్నారా? బార్స్, బార్స్. ఈ బార్స్, లైన్ డయాగ్రామ్, పై డయాగ్రామ్. అది మనం ఇక్కడ పై డయాగ్రామ్. కానీ మనం గ్రాఫికల్ ప్రెజెంటేషన్ ఇవ్వటం. ఇప్పుడు దీన్ని కూడా ఇప్పుడు వచ్చిన అకౌంట్స్, ఫైనాన్స్, హెచ్ఆర్, ఐటీ వాళ్ళు కూడా గ్రాఫికల్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వచ్చు కదా సార్ మనం? ఇవ్వచ్చండి. ఇప్పుడు అలానే మనం కన్వర్ట్ చేస్తాం. ఓకే. 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 అదేలే అర్థమైంది సార్. ఇక్కడ ఈ పైవట్ టేబుల్‌లో డేటాని మనం ఇప్పుడు గ్రాఫ్‌లో ప్రెజెంట్ చేయొచ్చు. ఈవెన్ ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్‌లో దీన్ని కూడా మనం గ్రాఫికల్‌గా ప్రెజెంటేషన్ చేయొచ్చు. ఇదిగోండి. ఫిల్టర్ ఆప్షన్‌లో సార్? అంటే నేను ఫిల్టర్ ఆప్షన్‌లోకి కన్వర్ట్ చేసుకున్న డేటాని కావాలనుకుంటే ఓకే. గ్రాఫిక్‌గా ప్రెజెంట్ చేయొచ్చు. ఓకే సార్. ఓకే. ఓకే. అర్థమైంది. అంటే సింపుల్ అండి. ఫిల్టర్ ఆప్షన్ అనేది ఏంటంటే మనకున్న డేటాని పర్టిక్యులర్ సెగ్మెంట్‌కి సంబంధించి ఫిల్టర్ చేస్తుంది. అంటే దేనికి అర్థమైంది. సంబంధించినయి అని చెప్తుంది. పైవట్ టేబుల్ ఏంటి అనంటే దేనికి ఎంత కాస్ట్ అయింది లేదా దేనికి ఎంత ఎక్స్‌పెన్సెస్ అయినియి. దేనికి ఎంత హుహు. సేల్స్ అయినియి అనేది మనం ఈజీగా తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు పైవట్ టేబుల్ అర్థమైంది. బార్స్, చార్ట్స్, పై డయాగ్రామ్ అనేది ఏంటి అంటే సేమ్ ఇదే డేటా ఇప్పుడు మీ స్క్రీన్ మీద కనబడుతున్న డేటాని గ్రాఫికల్ ఒక్కసారి సెలెక్ట్ చేయాలి సార్ అది కూడా? ఇప్పుడు మొత్తం అంటే సపోజ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉంది కదా సార్. అకౌంట్ మొత్తం డిపార్ట్మెంట్ చేసి ఒకసారి దాంట్లోకి వెళ్ళరా? మన బార్ డయాగ్రామ్ చూడండి. ఆ బార్ డయాగ్రామ్స్ లోకి. ఓకే. ఇదిగోండి. ఓకే. జస్ట్ నేను ఆ ఏరియాని సెలెక్ట్ చేసుకొని వచ్చేసాను. ఇప్పుడు నాకు పలానా టోటల్స్ అని ఇంకా దీంట్లో కూడా ఇంకా పైవట్ టేబుల్‌లో సెట్టింగ్స్ ఉంటాయండి. ఇక మనం ఈ సెట్టింగ్స్ ఉన్నాయి చూసారా? నేను మౌస్‌తో హైలైట్ చేస్తున్నాను. వాటితో మనం కావాల్సిన అవుట్‌పుట్‌ని నేర్చుకోవచ్చు. నేనిక్కడ ఓన్లీ జస్ట్ ఏంటి అంటే ఒక ప్లెయిన్ టెక్స్ట్ ఎంటర్ చేశాను అంతే. బార్ డయాగ్రామ్స్ అర్థమైంది. సింపుల్ ఒక డయాగ్రామ్ అనేది మనం వేసుకున్నాం. దాంట్లో మళ్ళీ ఇంకా నాకు కావాల్సిన సెట్టింగ్స్ అన్నీ కూడా నేను చేసుకోవచ్చు.
అర్థమైంది సార్. ఓకే. 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 అది మనం పైవట్ టేబుల్‌లో ఈ బార్ డయాగ్రామ్స్‌లో ఇంకా ఇన్ డెప్త్‌కి వెళ్ళినప్పుడు నీకు చెప్తాను. అంటే నేను ఎందుకు అది చెప్పలేదంటే కొన్ని ఫార్ములాస్ మీకు తెలిస్తే అక్కడ మనకి ఈజీ అయిపోతుంది. యాక్చువల్‌గా ఈ ఆహాహా! పైవట్ టేబుల్‌లో కూడా మనం ఫార్ములాస్ అప్లై చేస్తాం. పైవట్ టేబుల్. దేంట్లో సార్? దేంట్లో? పైవట్ టేబుల్. పైవట్ టేబుల్‌లో కూడా. ఆ! ఇక్కడ నీకు నిన్న చెప్పాను. ఓకే. ఒక్క నిమిషం. వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఫార్ములాస్ ఉన్నాయి చూసారా? కౌంట్, యావరేజ్, ఆ! ఆ! ప్రొడక్ట్. ఆ! 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 ఈ ఫార్ములాస్ కొన్ని మనం అప్లై చేయాల్సి ఉంటుంది. అదేలే సార్. ఓకే. ఓకే. దీని వరకు ఓకే కదండీ. ఫిల్టరును ఈ గో స్పెషల్ ఆప్షన్, గో టు స్పెషల్ ఆప్షన్ వరకు ఓకే కదా? ఆ! ఆ! అర్థమైంది సార్. అర్థమైంది సార్ ఇది. దాని వరకు డౌట్ లేదు కదండీ. లేదు సార్. మేము ప్రిపేర్ అయినప్పుడు ఒకసారి ఇది రికార్డింగ్ అయింది కాబట్టి ఒకసారి ప్రిపేర్ అవుతాను సార్. ఓకేనండి. అలాగే. దీని నా వీలుకప్ కూడా కొంచెం నాకు కొన్ని అంటే అంతా చేశాను కానీ సేమ్ వస్తుంది ఒక రో కదా కాలమ్స్ లో. అది మీకు రేపు వచ్చినప్పుడు నేను స్క్రీన్ షాట్స్ తీసానులే సార్. అది మీకు వచ్చినప్పుడు ఒకసారి అడుగుతాను. అక్కడ డైరెక్ట్ గా మీ ముందు చేస్తే అర్థం అవుతుంది నాకు. ఓకే అండి. అలాగే. నెక్స్ట్. నెక్స్ట్ ఇంకొక ఫార్ములా ఏంటంటే అండి ఇది ఒక్క నిమిషం. ఓకే. ఇది సింపుల్ ఫార్ములా అండి. జనరల్‌గా ఏంటి అనంటే ఏ ప్రొడక్ట్ ఎక్కువగా ప్రాఫిట్ వచ్చింది, ఏ ప్రొడక్ట్‌కి మనకి ఎక్కువ మార్జిన్ మిగిలింది అని తెలుసుకోవడానికి మనం యూజ్ చేస్తుంటాం. ర్యాంక్ ఫార్ములా అండి. ఇక్కడ నేనేంటి అంటే ఒక స్టూడెంట్‌కి మార్క్స్ ఇలా వచ్చినాయి ఎంతెంత పర్సెంటేజ్, ఫస్ట్ ర్యాంక్ ఎవరికొచ్చింది, సెకండ్ ర్యాంక్ ఎవరికొచ్చిందో తెలుసుకోవడానికి మనం యూజ్ చేస్తున్నాము. సింపుల్‌గా ఈక్వల్ టు ర్యాంక్ ఫార్ములా ఇచ్చి ఆ రోని సెలెక్ట్ చేసి, మిగిలిన డేటా మొత్తం సెలెక్ట్ చేసి. ఆ డేటా అనేది చేంజ్ అవ్వకూడదు కాబట్టి దాన్ని నేను ఫిక్స్ చేస్తున్నాను. ఫిక్స్ ఎలా చేశారు సార్? అంటే షార్ట్ కట్ కీస్ ఓపెన్ చేశారు సార్? F4 అండి. F4. ఓకే. ఓకే. నేను మీకు వీలుకప్లో చెప్పాను. సేమ్ అదే ఆ బటన్ మనం ప్రెస్ చేస్తుంది. F4 క్లిక్ చేస్తే అది ఫిక్స్ అయిపోతుంది. సార్ ఓకే. ఇప్పుడు నా ల్యాప్టాప్ లో F4 క్లిక్ చేస్తుంటే స్క్రీన్ బ్రైట్నెస్ అది తగ్గుతుంది. అంటే మీరు పెరుగుతుంది కింద తగ్గుతుంది. F1 ఫంక్షన్ క్లిక్ చేయండి. కింద మీరు F1 క్లిక్ చేసి F1 క్లిక్ చేస్తున్నారా? లేదు సార్, డైరెక్ట్ గా F4 క్లిక్ చేస్తున్నాను. ఆ, కింద మీరు ల్యాప్టాప్స్ కి అయితే ఈ ఆప్షన్ ఈ బటన్ ప్రెస్ చేసి కదండి మనం క్లిక్ చేయాల్సింది. ఏ బటన్ సార్? ఇదిగోండి మీరు హైలైట్ F1 F1 మీ ల్యాప్టాప్ లో F1 అనే ఆప్షన్ ఉందా? FN. కంట్రోల్ పక్కనే ఉంటుందండి, స్టార్టింగ్ బటన్ పక్కన. ఉంది సార్. ఉంది ఉంది. ఆ బటన్ మీరు హోల్డ్ చేసి అప్పుడు F4 క్లిక్ చేయండి. ఓకే. ఓకే. ల్యాప్టాప్స్ లో అయితే. మనకి F4 అనే ఫంక్షన్ రన్ అవుతుంది, లేకపోతే రన్ అవుతుంది. ఓకే సార్. ఓకే. 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 ఓకే సార్. ఈ ర్యాంక్ ఫార్ములా మళ్ళీ మీకు చెప్తాను. సింపుల్ గా ఏంటి అంటే మనం ర్యాంకింగ్ ఒకసారి చెప్పండి. ఈక్వల్ టు యాజ్ యూజువల్ ర్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకొని ఒక స్టూడెంట్ యొక్క మార్క్స్ సెలెక్ట్ చేసుకోండి, మిగిలిన స్టూడెంట్స్ అందరినీ కూడా సెలెక్ట్ చేసుకోండి. అంటే ఆ డేటా చేసుకుని మొత్తం అక్కడ ఉన్న ఎంతైతే పర్సంటేజెస్ ఉన్నాయో ఆ డేటా మొత్తం సెలెక్ట్ చేసుకొని మీరు F4 అది ఫిక్స్ చేయండి. ఎందుకంటే ఆ డేటా అక్కడ వరకే వెరిఫై చేసుకోవాలి కాబట్టి బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఓకే. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టూడెంట్ మార్క్స్ సెలెక్ట్ చేశాను, తర్వాత డేటా మొత్తం తీసుకుని ఫిక్స్ చేశాను, బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ అంటే
మనకి ఆ స్టూడెంట్ ర్యాంక్ వస్తుంది. దాన్ని మనం డబుల్ క్లిక్ చేస్తే మిగిలిన స్టూడెంట్ ర్యాంకింగ్ కూడా వచ్చేస్తుంది. సో ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చేస్తుంది. వచ్చింది? రామ్ అనే పర్సన్కి వచ్చింది. సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ అలా అలాట్ అయిపోతాయి అన్నమాట. ఇది మనకి సార్ ఇప్పుడు ఇది ఎంత అవుతుంది అంటే, ఇన్ కేస్ మనకి టోటల్ బ్రాంచెస్ లో సేల్స్ ఇలా జరిగినాయి అనుకోండి, 1 lakh, 5 lakhs, 10 lakhs, ఎక్కడ అవును సార్, అవును. సేల్స్ జరిగినాయి, ఫస్ట్ ర్యాంక్ ఎవరికి ఇవ్వాలి, సెకండ్ ర్యాంక్ ఎవరికి ఇవ్వాలి అని మనం క్లయింట్ అడిగినప్పుడు ఈ ర్యాంక్ అనే ఫార్ములా మనకి యూజ్ అవుతుంది. ఓకే సార్. సరే అండి, ఇది ఈ సెషన్ నేను క్లోజ్ చేస్తున్నాను. రేపు వచ్చినప్పుడు కొంచెం సార్ ఈ కొంచెం నోట్స్ చెప్పండి సార్. అంటే లైక్ పైవట్ టేబుల్ దీనికి ఉపయోగపడుతుంది, ఇట్లా ర్యాంక్ అని కానీ వీలుకప్ కానీ ఇట్లా ఈ టైప్ ఆఫ్ ఓకే, జస్ట్ కొంచెం నోట్స్ థియరీ. సరే అండి, చెప్తాను. సార్ ఇప్పుడు 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 ఇది ఉంది కదా సార్, ర్యాంక్స్ ది. ఆ, ఇప్పుడు మీరు 319 అని చెప్పి పెట్టారు కదా, ఇది అవును. లైక్ ప్రాపర్ దాంట్లో చేయాలి అంటే ఎలా? అంటే ప్రాపర్ అంటే సపోజ్ ఫస్ట్ ర్యాంక్ పైకో రావటం అలా అలా ఎలా? అంటే ఇక్కడ మీరు ఇది ఆర్డర్ లో పెట్టుకోండి, సార్ట్ అండ్ ఆర్డర్. అంటే అసెండింగ్ అంటారు కదా సార్, డిసెండింగ్? ఇదిగోండి ఇప్పుడు అయిపోయింది చూడండి, మీ స్క్రీన్ మీద కనబడుతుంది. సార్ట్ అండ్ ఫిల్టర్ లో ఇక్కడ మీరు ర్యాంకింగ్ సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఆ కాలమ్ సెలెక్ట్ చేసుకుని స్మాలెస్ట్ లాంచ్ ఓకే, నుంచి 13th ర్యాంక్ వరకు అలాట్ అయిపోతుంది. ఒక్కసారి మళ్ళీ చెప్పరా సార్? ఇప్పుడు ఇలా ఉంది అనుకోండి, డేటా ఇలా ఉంది మీరు చేసినప్పుడు. అవును సార్, మీకు 1 అవును. 2 సెకండ్ ర్యాంక్స్ అలర్ట్ అవ్వాలి. మీరు ఆ కాలమ్ ని సెలెక్ట్ చేసుకుని సార్ట్ అండ్ ఫిల్టర్ లో ఎక్కడ ఉంది సార్ కొంచెం అంటే ఎక్కడ? హోమ్ ట్యాబ్ లో అండి. సార్ట్ అండ్ ఫిల్టర్ లో స్మాలెస్ట్. లాంగెస్ట్ ఓకే ఓకే ఎక్స్పాండ్ సెలెక్షన్ సార్ట్ అని క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్ గా అప్లోడ్ అయ్యింది. ఓకే, అకార్డింగ్ టు పర్సంటేజ్ బట్టి హైయెస్ట్ పర్సంటేజ్, లోయెస్ట్ పర్సంటేజ్. అలా మనకి ర్యాంక్ అనేది సీక్వెన్స్ లో వచ్చేస్తుంది.